ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ మొన్నే చూసినాం అనమాట. దేవరాలో చుట్టమల్లే చుట్టేస్తే అందులో స్టన్నింగ్ లుక్స్తో ఆ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో మనకైతే ఇచ్చేసాడు. ఆ తర్వాత తనే ఉన్నాడు ట్రెండింగ్లో మ్యాక్సిమం ఆ సాంగ్తో అయినా దేంతో అయినా. ఇది మరొక తలకి ఇంకో మాస్ కాంబినేషన్ రాబోతుంది అనమాట. ఇంకో టెరిటరీ అయితే తగలబడిపోతుంది. ఇప్పటిదాకా టాలీవుడ్లో ప్రభాస్ నీరు కలిస్తే ఎలా ఉంటుందో చూసాం, ప్రభాస్ రాజమౌళి కలిస్తే ఎలా ఉంటుందో చూసాం. అలాంటిదే యాక్టింగ్ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి ఎన్టీఆర్ ఒకవైపు తన స్క్రీన్ ప్లేతో ఏమాత్రం కలర్ వాడకుండా ఓన్లీ స్టోరీ లైన్తో ఓన్లీ తో అలా సినిమాని దోసుకెళ్లి రికార్డులు సృష్టించగల ప్రశాంత్ నీల్ ఒకవైపు. అది కాక ప్రశాంత్ నీల్ గారిది డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేదైతే ఉందో, ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇక పేలిపోద్ది సంభవం, బాక్స్ ఆఫీస్ కి ఓచకోత గ్యారంటీ, బ్లాస్ట్ అయిపోద్ది అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పటిదాకా ప్రశాంత్ నీల్ గారు హుంబాలేనే నమ్ముకుంటారు అనమాట. కేజీఎఫ్ 1 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, అంతకుముందు వచ్చిన సినిమాలు అయి ఉండొచ్చు, ఈ సలార్ అయి ఉండొచ్చు, మొత్తం కూడా హుంబాలేలో ఒక మైనస్ ఉంది. అదేంటంటే వాళ్ళు డబ్బులు పెట్టడానికి చాలా ఆలోచిస్తారనమాట. వచ్చినటువంటి కలెక్షన్ చూపించడానికి కూడా చాలా ఆలోచిస్తారు. రీసెంట్ గా దిల్ రాజు గారు చెప్పారు, ఈ కేజీఎఫ్ 2 ఏదైతే ఉందో దానికి బీభత్సమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయి, కానీ ఎందుకో వాళ్ళు తక్కువ చూపించారు. అది నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి దిల్ రాజు గారు చెప్పారు అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, వాళ్ళు డబ్బులు పెట్టాలన్నప్పుడు ఆలోచిస్తారు, డబ్బులు చూపించాలని ఆలోచిస్తారు. అలాంటి ప్రశాంత్ నీల్ గారు అసలు రూపాయి కూడా లెక్క చేయండి, ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు పెట్టగలిగేటటువంటి మైత్రి మూవీ మేకర్స్. అది కాక మన కళ్యాణ్ రామ్ అన్నట్టు ప్రొడ్యూసర్. ఈ రెండు కాంబినేషన్ లో అండ్ మన ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది నేనైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నా. దానికి తగ్గట్టు మన ఎన్టీఆర్ అన్న హీరో ఇక ఎలా ఉంటుంది సినిమా అనేటటువంటిది వెయిట్ చూడాలన్నమాట. ఎలా ఉంటుంది అనేటటువంటిది సింబాలిక్ గా చెప్పడానికి ఏ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఎన్ నీల్ ఒకే ఎన్నుని పెట్టి 2 అక్షరాలు అయితే పెట్టారు. కాకపోతే కింద రిలీజ్ డేట్ చూడండి, కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. జనవరి 2026 అనేటటువంటి డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వామ్మో అంత దూరమా, వామ్మో అంత లేక ఎందుకు రా బాబు అని చెప్పి చాలా మంది కామెంట్ చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చెప్పినటువంటి రిలీజ్ డేట్ కి రిలీజ్ చేస్తే అదే మనకి 10,000 అనమాట. సో నేనైతే ఇగ్గల్లి వెయిటింగ్. ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడు నుండి చూస్తాను మరి ఎప్పుడు సినిమా స్టార్ట్ అయితే, ఎప్పుడు మాకు అనౌన్స్మెంట్ ఇస్తారు అంటే నిన్నే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇక హీరోయిన్ ఎవరు అనేటటువంటిది ఫిక్స్ కాలేదు, టైటిల్ ఏంటి అనేటటువంటిది ఫిక్స్ కాలేదు. టైటిల్ అయితే మాక్సిమం డ్రాగన్ అనేటటువంటి దాన్ని ఫిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాక ఈ ఎన్టీఆర్ తో తీయబోయేటటువంటి సినిమా ఏదైతే ఉందో కేజీఎఫ్ సిరీస్ లో ఒక భాగంగా ఉండబోతుంది అనమాట. కేజీఎఫ్ పార్ట్ 3 ఏదైతే ఉందో ఇదే తర్వాత నేను తీస్తాను. లైక్ ఇప్పుడు ఈ సలార్ 1 తీసేసిండు మన నీల్ గారు, ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ తో తీసేటటువంటి ఒక పార్ట్ 1 తీసేస్తాడు, ఆ తర్వాత కేజీఎఫ్ 3 తీస్తానంట. అంటే ఖచ్చితంగా కేజీఎఫ్ లో ఈ సలార్ అయి ఉండొచ్చు, ఎన్టీఆర్ తో తీయబోయేటటువంటి సినిమాని ఇన్వాల్వ్ చేస్తానేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇంకా తన యాక్టింగ్ తో ఉండొచ్చు అండ్ బీజిఎం కూడా మన కొత్త డైరెక్టర్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఇక ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తాను అనమాట. మనం ఎప్పటి నుండి అనుకుంటాం అనమాట, అరే మన శంకర్ గారి డైరెక్షన్ లో మన తెలుగు హీరో పడాలి, మన నీల్ గారి చేతిలో మన ఎన్టీఆర్ పడాలి అని చెప్పి చాలా సార్లు మనం ఇమాజినేషన్ చేసుకున్నాం అనమాట. ఉదాహరణగా మాట్లాడాలంటే జైలవ్ కుష యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది, అక్కడ ఉంది చిన్న డైరెక్టర్ అయినా కానీ ఎన్టీఆర్ తనదైనటువంటి యాక్టింగ్ తో నిజంగా రావణాసుడు అంటే ఈ విధంగానే ఉంటాడేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకి కలిగేలా చేశాడు. అలాంటిది ఆ రావణాసుడు ఈ నీల్ చేతిలో పెడితే ఎంత భయంకరంగా చూపిస్తారు అనేటటువంటి అన్నిటికీ కూడా పులి స్టాప్ పడబోతుంది అనమాట. నేనైతే ఈ సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఈ కేజీఎఫ్ పార్ట్ 3 కన్నా, ఈ సలార్ పార్ట్ 2 కన్నా, ఎన్టీఆర్ తో తీయబోయేటటువంటి ఈ నీల్ మూవీ కోసం నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా. మరి మీరు వెయిట్ చేస్తున్నా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక బడ్జెట్ లో అయితే లోటు ఉండదు, ఆ స్క్రీన్ ప్లేలో లోటు ఉండదు, ఆ ప్రొడక్షన్ లో లోటు ఉండదు, సినిమా అయితే వేరే ఎలా ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే ఈ నీల్ ఎన్టీఆర్ సినిమా అప్డేట్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో ఉంటా. మరి బాయ్ ఎన్టీఆర్ లుక్స్ అయితే నాకు పిచ్చిగా నచ్చే. ఈ పూజలో ఇక సినిమాలో ఈ లుక్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఎన్టీఆర్ కొద్దిగా లాభం అని చెప్పిందంట, మొత్తం కూడా బాడీని హైలైట్ చేసి కొద్దిగా కలర్ఫుల్ గా తీసేటటువంటి ప్రయత్నం నీల్ చేస్తున్నా చెప్పి బయట వార్త ఫ్రెండ్స్ ఉంటా. మరి బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళకి షేర్ చేయండి. వందే మాత్రం చేసినట్టు నమస్కారం.